యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. కీర్తనలు 24, 3, 4 వచనాలు. పాత నిబంధన గ్రంథంలో మోషే మండుతున్న పొద దగ్గర దేవుణ్ణి కలుసుకున్నప్పుడు దేవుడు ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయని మోషేకి చెప్తారు. దేవుని యొక్క సన్నిధిలో నిలబడే అర్హత కానీ, ఆయన సన్నిధిలో నిలబడే పరిశుద్ధత కానీ మనకు ఎవ్వరికీ లేదు. దేవుడు ఎంతో పవిత్రమైనవాడు. అటువంటి గొప్ప దేవుని సన్నిధికి, పరిశుద్ధ దేవుని సన్నిధికి మనము వ్యర్థమైన మనసుతో, వ్యర్థమైన ఆలోచనలతో ఆయన సన్నిధికి వస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఈ వచనంలో చెప్పినట్లు మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. ఒకసారి ఆలోచించుకుందాం. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎటువంటి హృదయంతో వస్తున్నాం, ఎటువంటి చేతులతో వస్తున్నాం? మనకు ఇష్టం వచ్చినట్లు బ్రతికేసి, ఇష్టం వచ్చినట్లు పాపము చేసేసి, అటువంటి చేతులతో దేవుని సన్నిధికి వచ్చి చేతులు ఎత్తి స్తోత్రం ప్రభువా అని అంటున్నామా? మన మనస్సులో, హృదయములో ఎంతో కపటం కలిగి ఉండి, అశుద్ధమైన, నీచమైన ఆలోచనలు కలిగి ఉండి, అదే హృదయంతో దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఈరోజే మన జీవితాన్ని సరిచేసుకుందాం. పరిశుద్ధమైన దేవుని స్థలములోకి మనకు అర్హత లేకపోయినా సరే, మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మార్గము సిద్ధపరిచారు. సిలువపైన చనిపోయి మనకు ఆ యొక్క అవకాశాన్ని కలిగించారు. కాబట్టి శుద్ధమైన హృదయాన్ని, పరిశుద్ధమైన చేతులని మనం కలిగి ఉండడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా మనకి సహాయం చేస్తారు. ఈరోజే ఆయన్ని వేడుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభువా. అవును ప్రభువా, మీరు పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు. ఎన్నోసార్లు మీ పరిశుద్ధ సన్నిధిలోకి మేము పాపముతో నిండి ఉండి, కపటముతో నిండి ఉన్న హృదయాలతో మీ వద్దకు వచ్చి ఉన్నాం. మేము చేసిన అటువంటి అపరాధాలన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించండి. ఇక నుండి మీ సన్నిధికి పరిశుద్ధమైన హృదయంతో, నిర్దోషమైన చేతులు కలిగి ఉండి, ఎటువంటి కపటము లేకుండా మీ సన్నిధికి వచ్చి దీన మనసుతో మిమ్మల్ని వేడుకుని మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించేలాగా మా జీవితాలను మార్చండి. మా సమస్త జీవితమును మీకే అర్పించుకుంటున్నాము. మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోమని, మీ సువార్తను, మీ రాజ్యమును విస్తరించుకోమని, మమ్మల్ని మార్చి మీ కృప కోసం, మీ మహిమ కోసం ఉపయోగించుకోమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.